శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్రామానుజౌ వందే గీతాతద్భాష్యదాయినౌ వంశాలంకృతహస్తాబ్జౌ గోదానాథ సహోదరౌ. నేటి పాసురము. புள்ளும் சிலும்பினகான் புல்லரையன் கோயிலில் வெள்ளை வெளிசெங்கன் பேரிரவங் கேட்டிலையோ பெள்ளாய் எழுந்திராய் பெய்முலை நஞ்சுண்டு கள்ளச்செகடம் களக்கரிய காலோர்ச்சி வெள்ளத்துறவில் துயிலமர்ந்த வித்தனை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லெழுந்து அரியன்ற பேரிரவம் உள்ளும் புகுந்து కొలుందేలోరింపాబాయ్. శుభప్రదమైన మార్గడి మాసంలో నేడు 6వ పాసురం, అంటే 5 పాసురాలను పూర్తి చేసుకున్నాము అని. ద్రవిడ భాషలో అద్భుతమైన నానుడి ఉన్నది. అయ్యేందు మైందుం అరియాద మానిడరై వయ్యం సుమప్పదుం పంబు. అంటే మొదటి 5 పాసురములు తర్వాతి 10 తర్వాతి 5 పాసురములుగా విభజిస్తారు. అంటే మొదటి 5 పాసురములలో ఈ వ్రతం యొక్క పరిచయం లాగా అన్నమాట. తరువాతి 10 పాసురములలో గోపికలందరినీ నిద్రలేపుతుంది. అంటే 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు. మరి 16వ పాసురం నుంచి 20వ పాసురం వరకు ఆ నందగోపుని యొక్క భటులను, నందగోపుని, యశోదను, బలరాముని, నీలాదేవిని నిద్రలేపుతుంది. మరి 21వ పాసురం నుంచి 25వ పాసురం వరకు సాక్షాత్తు కృష్ణ భగవాన్నే నిద్రలేపుతుంది. మరి 25వ పాసురం నుంచి 30వ పాసురం వరకు ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, తామెందుకు ఈ వ్రతాన్ని చేశారో కృష్ణ పరమాత్మకు విన్నవించుకుంటుంది. ఈ 10 పాసురములలో కూడా 5 పాసురములు విలక్షణమైనవి. ఏమిటి అంటే వాటిలో సూర్యోదయ చిహ్నములను చెబుతూ గోదాదేవి ఆ గోపికలను నిద్రలేపుతుంది. అటువంటి పాసురములలో నేటి పాసురం ఒకటి. నేటి పాసురంలోని గోపిక యొక్క స్వభావం ఎటువంటిది అంటే పిళ్ళాయ్ అంటుంది గోదాదేవి. అంటే చిన్న బాలిక అని. కేవలం వయస్సులోనేనా అంటే కాదు, తను భక్తిలోకి కొత్తగా వచ్చినది అని అర్థం. అంటే భగవంతుని గురించిన జ్ఞానము కొంత కలదు, కానీ భాగవత సత్సంగం యొక్క గొప్పతనం ఆమెకు తెలియదని. మరి అటువంటి గోపికతో గోదాదేవి ఏ విధంగా సంభాషించింది, ఏ విధమైన చమత్కారమైన సంభాషణ జరిగినది, అటువంటి గోపికను ఏ విధంగా బుజ్జగించి తమతో పాటు భగవంతుని దగ్గరికి తీసుకువెళుతుంది అనేది నేటి పాసురంలో మనం చూడవచ్చు. సంభాషణ మొదలైంది గోదాదేవికి గోపికకి. పుళ్ళుం సిలుంబినగాన్, పక్షులు శబ్దము చేస్తూ వెళ్ళిపోతున్నాయి, నిద్రలేవమ్మా అంటుంది గోదాదేవి. దానికి గోపిక, మీరందరూ ఇక్కడ చేరారు, మీరు చేస్తున్న నగర సంకీర్తన వలన అవి లేచి వెళ్ళిపోయి ఉండవచ్చు, ఇంకేదైనా చెప్పండి, సూర్యోదయం అయ్యింది అన్నదాన్ని గుర్తుగా అంటుంది. ఎవరండి ఆ పక్షులు అంటే జ్ఞాన అనుష్ఠానములు అనే పక్షములు, రెక్కలు కలిగిన ఆచార్యులు. వారి అడుగుజాలల్లో మనం పయనించాలి. పక్షులకు అడుగుజాలలు ఉండవు కదా అంటే ఆచార్యులకు పాపపుణ్య కర్మల యొక్క గుర్తులు ఈ భూమిపైన ఉండవు. అంటే వారు మరొక వారు జన్మ ఎత్తలు, ముక్తికి సిద్ధముగా ఉన్నవారు అని. సూర్యోదయ సూచకంగా గోదాదేవి మరొక సూచన చేసింది. ఏమిటి అంటే పుల్లరయన్ కోయిలిల్. పుల్ అంటే పక్షి, అరయన్ అంటే పక్షిరాజైన గరుత్మంతుడు, పుల్ అరయన్ కో అంటే పక్షిరాజైన గరుత్మంతునికి నాథుడని, అంటే నారాయణుడు. ఆ నారాయణుడికి విశ్వరూప సేవ జరుగుతుందట. వెள்ளై విలిశంఘన్ పేరరవం కేటిలయో, తెల్లదినైన శంఖం యొక్క పేరరవం గొప్పదైన ధ్వని కేటిలయో నీకు వినిపించడం లేదా? గరుత్మంతుని నాథునిగానే ఎందుకు చెప్పబడ్డాడు స్వామి అంటే గరుత్మంతుడు ఎవరు? వేదాత్మ విహగేశ్వర, సాక్షాత్తు వేదమే ఈ గరుత్మంతుడు. మరి దానిలో చెప్పబడిన దైవమే నారాయణుడు. అందుకే అంటారు శృతి శిఖరి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, వేదం వెవ్వని వెదకిడిది ఆ దేవుని కొనియాడుడి అంటాడు అన్నమయ్య. అటువంటి స్వామి యొక్క కోవెలలో విశ్వరూప సేవ సందర్భంగా వెள்ளై విలిశంగన్ పేరరవం కేటిలయో, తెల్లని శంఖము జ్ఞానముకు చిహ్నము. ఎటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అంటే ఆరాధనానాం సర్వేషాం విష్ణోర్ ఆరాధనం పరం, తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరం. అన్ని ఆరాధనలోనూ పరమాత్మ అయిన నారాయణుని ఆరాధించుట ఏ విధంగా అయితే గొప్పదో అంతకంటే గొప్పది భాగవతులను ఆరాధించుట. అటువంటి భాగవత సత్సంగముతో పరమాత్మను కీర్తించాలి అనే జ్ఞానమును ప్రసాదిస్తుంది పిళ్ళాయ్. భాగవత సత్సంగ ప్రభావము తెలియనిదానా, ఏడిందిరాయ్ లెమ్ము అనిందట గోదాదేవి. అయినప్పటికీ విముఖంగానే ఉందట ఆ గోపిక. అప్పుడు ఆ గోపికను భయపెడదామని పేములై
పూతన విషపూరితమైన పాలను కృష్ణునికి ఇస్తుందట అని చెబితే, ఆ గోపిక నంజుండు స్వామి ఆ విషపూరితమైన పాలతో పాటు ఆ ప్రాణమును సైతం హరించాడు కదా. అసలు ఎవరి పూతన అంటే బలిచక్రవర్తి కుమార్తె అయిన రత్నమాల. వామనుని చూసి ఇటువంటి శిశువునికి పాలివ్వాలి అనుకుందట. ఆ తర్వాత స్వామి పథకం ప్రకారం త్రివిక్రముడై ఆమె తండ్రి యొక్క సంపదను హరించాడు కాబట్టి అప్పుడు ఈ బాలునికి పాలు కాదు విషం ఇవ్వాలనుకుందట. ఆ రెండు కోరికలు తీర్చాడు స్వామి. మళ్ళీ గోదాదేవి కళ్ళచెగడం వంచనతో కూడిన శకటము అంటే యశోద కృష్ణుని ఒకసారి ఒక శకటము అంటే బండి కింద ఉంచిందట. ఆ శకటమును ఒక రాక్షసుడు ఆవహించాడు అని గోదాదేవి చెబితే, కలక్కరియక్కాలొచ్చి స్వామి కేవలం కాళ్ళు చేతులు ఆడిస్తుంటేనే ఆ స్పర్శ చేతనే ఆ శకటము దాన్ని ఆవహించిన అసురుడు ఇద్దరూ నశించారు అని ఆ గోపిక అనిందట. ఇక గోదాదేవి ఈమె భయపడే రకం కాదని వెళ్ళెత్తరవిల్ துயிலமர்ந்த வித்தனை உள்ளத்து கொண்டு మునివరుహళుం యోగిగళుం మెళ్ళ ఎరిందు అరియన్ర పేరరవం. పరమాత్మను సేవించటంలో రెండు విధములు. ఒకటి పరమాత్మ యొక్క కథలనే శ్రవణం చేస్తూ ఉండటం. మరొకటి స్వామికి శారీరకమైన కైంకర్యం చేయడం. స్వామికి ఆభరణాలు పెట్టడం, స్వామికి వింజామర వేయడం, స్వామికి అష్టోత్తరం చేయడం, ఇవన్నీ శారీరకమైన కైంకర్యం. ఈ గోపిక మొదటి రకము అంటే కేవలం స్వామి యొక్క కథలు వింటూనే కాలక్షేపం చేసే రకం అన్నమాట. ఇప్పుడు గోదాదేవి చెబుతుంది, అందరూ అలా ఉంటే ఎలా అమ్మా, నువ్వు కూడా మాతో పాటు రా, స్వామికి సర్వవిధమైన శారీరక కైంకర్యములు చేద్దాము అని చెబుతుందట. అంతేకాదు మెళ్ళెరెందు ఆ మునులందరూ మెల్లగా లేచారట. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఒక సాంప్రదాయాన్ని చెబుతుంది గోదాదేవి. రాత్రి మనం శయనిస్తున్నప్పుడు స్వామి క్షీరాబ్దిశాయిగా మనలో శయనిస్తున్నాడు అని భావించి శయనించాలట. లేచేటప్పుడు గర్భిణీ స్త్రీ ఏ విధంగా అయితే తనలోని సంతానాన్ని కాపాడుకుంటూ లెగుస్తుందో అలాగే మనలో కూడా స్వామి ఉన్నట్లు భావించి మెల్లగా లేవాలట. లేచి ఏమి చేయాలి అంటే హరియన్ర పేరరవం, స్వామి యొక్క హరి అనే నామాన్ని 7 మార్లు చెప్పాలట. హరిహి 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 అని. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అంటాడు ప్రహ్లాదుడు. అలా మునులు యోగులు చెప్పే ఆ హరినామం నీకు వినిపించలేదు. అంతేకాదు ఆ యొక్క హరినామము ఉళ్ళం పొగుందు కుళుందేలోరింపావాయ్, మా మనస్సును ప్రవేశించింది, నీ మనసును ప్రవేశింపలేదా అని అడుగుతుంది గోదాదేవి. అప్పుడు ఆ గోపిక అంగీకరించి స్వామికి శారీరకమైన కైంకర్యం భాగవత గోష్ఠితో చెయ్యాలి అని ఒప్పుకొని గోదాదేవి వారి గోపికలతో పాటు వెళ్ళిందట. అలాగా భాగవత గోష్ఠి యొక్క గొప్పతనాన్ని ఈ పాసురంలో గోదాదేవి మనకు అందించింది. అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.